మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గ్రహణం సంభవించినటువంటి తర్వాత 12వ స్థానమందు గ్రహణం ఏర్పడిన తర్వాత కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారం. అందులోనూ అష్టమ కుజుని యొక్క దోషం ప్రారంభమైనటువంటి వారం. గత వారంతో పోల్చుకుంటే అన్ని గ్రహాల తాలూకు అనుకూలతల్ని వదిలిపెట్టేసి ఆ అనుకూలించేటువంటి గ్రహాలన్నీ ప్రతికూలంగా మారిపోతూ ఉన్నటువంటి వారం. ఈ వారంలో ఒకానొక సందర్భంలో 9 గ్రహాలు ప్రతికూలంగా నడుస్తాయి. ఉదాహరణకి రవి బుధులు సప్తమంలో ప్రతికూలము, అలాగే భృగు షట్క దోషము, వ్యయ రాహువు కేతువు గ్రహాలు, అలాగే అష్టమ కుజుడు, ఏలినాటి శని, అలాగే గురుబలం లేకపోవడం, ఇలా మొత్తం గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉంటాయి. కాబట్టి 9 గ్రహాలు మనకి ప్రతికూలంగా గోచారం ముందు సంచరిస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉండాలి. మరీ ముఖ్యంగా గ్రహాల తాలూకు ప్రభావం పడకుండా నిరంతర దైవనామ స్మరణ కానీ, దేవాలయ సందర్శనం కానీ, ప్రతిరోజు పరమేశ్వర దర్శనం కానీ చేసుకుంటూ ఉండాలి. నిజానికి ఒక్క విషయం దృష్టిలో పెట్టుకోండి. చాలా ఇబ్బందికర సందర్భం ఉంది. ఉద్యోగం రావట్లేదు, కుటుంబ సమస్యలు తీరట్లేదు, పెళ్ళి అవ్వట్లేదు, సంతానం కలగట్లేదు, ఉన్నత రావట్లేదు, అనారోగ్యం తగ్గట్లేదు, ఇలా ఏ సమస్య ఉన్నా 41 రోజుల పాటు శివాలయ దర్శనం చేయండి. ప్రతిరోజు శివాలయానికి వెళ్ళడం, ఈశ్వర దర్శనం చేసుకోవడం, నంది దగ్గర దీపారాధన చేయడం, అక్కడ కూర్చుని శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని చదువుకోవడం, ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రాన్ని చదువుకోవడం, ఇలా చదువుకుంటూ ఉంటే ఏ రకమైనటువంటి ఉపద్రవమైనా తొలగిపోతుంది. ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా బయటకు రాగలుగుతారు. దైవ బలం మాత్రమే ప్రతి దాంట్లోంచి కాపాడుతూ ఉంటుంది. ఈ విషయాన్ని మీనరాశి వాళ్ళ దృష్టిలో ఉంచు. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకుంటూ పోతే ఇన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు అవన్నీ నెగిటివ్ ఇంపాక్ట్ నే ఇస్తాయి. కాబట్టి గ్రహస్థితి బాగాలేదని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. వలన మన టైం బాగాలేదు కాబట్టి ఈ టైంలో మనం ఏమీ చేయకూడదు, లేకపోతే ఇది కొత్తది ప్రారంభించకూడదు, ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవాలి, ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా నడుపుకోవాలి, కొత్తగా అప్పులు చేయకూడదు, అప్పు చేసి లగ్జరీని అనుభవించకూడదు, మన దగ్గర ఉంటే అనుభవించాలి, లేకపోతే కూర్చోవాలి. ఈ విషయాలు స్ఫురణకు వస్తాయి. కాబట్టి మనది కానిది ఎప్పుడు మన దగ్గరికి రాదు, మనదైనటువంటిది ఎప్పుడు బయటకు పోదు అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అత్యాశకు పోకుండా, అతి కోపానికి పోకుండా, అతి పట్టుదలకి పోకుండా సాధించండి. ఏదైనా మితంగానే తీసుకుంటూ ఉండండి. మితాహారము, మిత నిద్ర, మిత భాషణము, ఇవన్నీ కూడా మిమ్మల్ని జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుస్తాయి. వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి శివాలయ దర్శనం చేస్తూ ఉండండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి గ్రహం చంద్రుడిగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వారము సోమవారం.